వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక తత్వవేత్త, విద్యా వృద్ధికి మార్గదర్శి, నిత్య సురతి ప్రదాత మహాత్మా జ్యోతిరావు పులే 135వ వర్ధంతి సందర్భంగా మహానీయునికి ఘనంగా నివాళులర్పిస్తూ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిబా పులే 135వ వర్ధంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో దళిత ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ, మహాత్మా జ్యోతిబా పులే గారు ఈ దేశంలో అంటరానితనాన్ని అరికట్టాలని, మహిళలను పురుషులతో సమానంగా తీర్చిదిద్దాలని అనేక సంకల్పంతో, ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జ్యోతిబా పులే గారిని అతని గురువుగా భావించి అతని ఆశయ సాధన కోసం దృష్టిలో ఉంచుకొని భారత రాజ్యాంగాన్ని నిర్మించిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దక్కుతుందని, అలాగే జ్యోతిబా వారి కృషి వల్లనే ఈరోజు చట్టసభలలో బీసీలకు, బలహీన వర్గాలకు అన్ని అవకాశాలు కల్పించిన ఘనత మహాత్మా జ్యోతిబా వారిని గుర్తు చేస్తూ వారి ఆశయ సాధన కోసం మనం అందరం కంకణబద్ధులమై పనిచేయాలని తెలియజేస్తున్నాము. ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే గారి 135వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలంతా కూడా మరి పూలే గారికి రుణపడి ఉంటాం. ఎందుకంటే ఆనాడు మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను ఐక్యం చేసి, అదేవిధంగా మహిళలను, ముఖ్యంగా మహిళలకు చదువుకుంటేనే చైతన్యం వస్తుందని, మహిళల కోసం ప్రత్యేకంగా మరి వారి భార్యను చదువు నేర్పించి బాలికల విద్య కోసం మరి పాఠశాలలు తెరిపించినటువంటి మహాత్ముడు మహాత్మా పూలే గారు. మరి సావిత్రిబాయి పూలే మరి తాను చదువుకొని మరి మహిళల కోసం ఆనాడు పూణే ఆ ప్రాంతంలో మరి బాలికలకు విద్య నేర్పించినటువంటి మహాతల్లి. మరి ఇలాంటి ఇద్దరు ఈ పుణ్య దంపతుల వల్లనే ఈనాడు మహిళలు, పురుషులు, బీసీలు, బహుజనులంతా కూడా ముందుకు వస్తున్నారు. మరి దీనికోసం మరి ఈనాడు మరి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% అనేటువంటిది తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీన్ని తప్పకుండా సాధించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై పూలే, జై భీమ్. మహాత్మా పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు భువనగిరి పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి వర్ధంతి కార్యక్రమాలకు పాల్గొన్నటువంటి సామాజిక ప్రజా సంఘాల నాయకులందరికీ కూడా జై భీమ్ తెలియజేస్తూ, ఈరోజు అణగారిన వర్గాలు లేదా సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజలని నిరంతరం చైతన్యం నింపి ఈ దేశంలో ఉండేటువంటి అసమానతలకు వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి మహానాయకుడు, సామాజిక పితామహుడు, సామాజిక ఉద్యమాలకి, సామాజిక చైతన్యానికి ఒక స్ఫూర్తి అయినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే గారి వర్ధంతిని సందర్భంగా ఆయన చేసినటువంటి పోరాటం, ఆయన చేసినటువంటి ఉద్యమం, ఆయన చేసినటువంటి ఒక స్ఫూర్తిని మనం అంతా కూడా తీసుకొని అణగారిన వర్గాలు, అట్టడుగు వర్గాలు ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ వర్ధంతి సభలో కొంతమంది మిత్రులు, మన మిత్రులే పూలే గారి మొత్తం జై బీసీ అని చెప్పేసి బీసీలకే పరిమితం చేస్తూ ఉన్నారు. దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది, మహాత్మా జ్యోతిబా పూలే బీసీలకు ఉత్సవమే పనిచేసినటువంటి ఉద్యమ నాయకుడు కాదు. మొత్తం సమాజంలో ఉండేటువంటి అసమానతలకు వ్యతిరేకంగా, మొత్తం సమాజంలో ఉండేటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా, సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి మహానాయకుడు. తనని బీసీలకు కానీ లేకపోతే ఇంకొకని పరిమితం చేయవద్దని చెప్పి కోరుతూ, మహానీయుడు యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోయే క్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరం కూడా కలిసి ఆ మహానీయు యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేసి ఈ సమాజంలో ఆయన కోరుకున్నటువంటి ఒక సమాజాన్ని నిర్మించేందుకు మనందరం కూడా ప్రయత్నం చేద్దాం, కలిసి నడుద్దామని చెప్పి తెలియజేస్తూ జై భీమ్. మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు భువనగిరి పట్టణంలో పూలే గారికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి ఆయన ఆశయాల సాధనలో మనమందరం కూడా ముందుకు సాగవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి విద్య ఉంటేనే మనిషికి మనుగడ ఉంటుందన్న ఆలోచనతో
ఆనాడు విద్యాలయాలను స్థాపించి మరి బడుగు బలహీన వర్గాలకు ఆయన విద్యాబోధన చేయడం జరిగింది. ఆయన బాటలో కూడా మరి ఆయన సతీమణిని కూడా మరి స్కూళ్ళు పెట్టించి మహిళలకు కూడా విద్యాబోధన చేయడం జరిగింది. మరి అటువంటి విద్య ఉంటేనే మడుగడ ఉంటుందన్న ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలను బడుగు బలహీన వర్గాలకు ఆయన బాసటగా నిలుస్తూ వాళ్ళను ఉత్తేజపరుస్తూ సంఘంలో మరి ఏ విధంగా ముందుకు సాగాలో ప్రతి ఒక్కరిని ముందుకు సాగే విధంగా ఆయన ఆలోచన విధానం మనందరం కూడా హర్షించాలి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఆయన చూపించిన బాటలో మనమందరం ఇంకా ముందుకు సాగి బడుగు బలహీన వర్గాలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు అందరం కూడా రాజ్యాధికారం కోసం మనం అందరం పోరాటం చేయవలసిన అవసరం కూడా ఉంది అని తెలియజేస్తూ ఆయన జై పులే, జై జై పులే. భారత సమాజం మానవ విలువలు భారత రాజ్యాంగము బాబాసాహెబ్ పుట్టక ముందే మానవ విలువలకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి జ్యోతిరావు పూలే తాత్విక విధానం భారత రాజ్యాంగంలో పొందుపరిచిండు బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరిచినటువంటి దాన్ని ఇవాళ భారతదేశం గుర్తించింది. ఎందుకొరకంటే ఆనాడు పోరాటంలో రావాలంటే సైమన్ కమిషన్ దగ్గరికి రాలేదు, అంటర్ కమిషన్ దగ్గరికి రాలేదు, గాంధీ గారిని పట్టుకొని ఉన్నారు. ఇప్పటికీ బీసీలు ఆగమైపోయినారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీలకు 42% రిజర్వేషన్ సిస్టమ్ తెచ్చి ఈ రాష్ట్రంలో మార్గదర్శకత్వంగా భారతదేశంలో నిలుస్తున్నదని నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో ప్రధానమైన రాహుల్ గాంధీ గారు ఈ విధానాన్ని భారతదేశ వ్యాప్తంగా తీసుకొచ్చే కొరకు ప్రణాళికలను సిద్ధం చేసి ముందుకు నడవాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ జై భీమ్, జై భారత్, లాల్ సలాం.